నేను ముఖ్యంగా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం నన్ను రామోజీరావు గారి మీద నాకు ఆయన మీద ఉన్న గౌరవం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చారు, ఇంత ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఆయన ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. నా కోరిక ఉండేది ఒక చాలా పెద్ద ఫిలిం సిటీ కట్టాలి అనేది ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు చాలా కోరిక ఉండేది. ఎప్పుడైతే రామోజీ గారు కడుతున్నారని తెలియగానే ఎక్కడో థాట్లోనే వదిలేశాను. నాకు ఎంత ఆనందం కలుగుతుంటే, ఇది ఆసియా ఖండంలో కానీ మనం చెప్పుకోదగ్గ స్టూడియో ఇది. నిజంగా ఇలాంటి స్టూడియో కట్టాలంటే ఎంతో దీక్ష, ఎంతో పట్టుదల ఉంటే తప్ప ఇవన్నీ సాధించడానికి సాధ్యం కాదు. అలాంటిది ఇలాంటి స్టూడియో మన భారతదేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇక్కడ ఉన్నందుకు నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఒక వార్తని యథాతథంగా చెప్పడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైంది. అలాంటి కష్టమైన దాన్ని ఆయన తీసుకొని ప్రతి ఒక్కరికి ఒక సరైన వార్తా విధానాన్ని ప్రవేశపెట్టి నేను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసి, ఇది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, రాబోయే తరాలకు కూడా ఉంటుందని ఆశిస్తూ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రామోజీ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.